పార్టీ ఎన్నికల ముందు చెప్పినట్లుగా వ్యవసాయ కూలీలకు వరి పంట బోనస్ కి బడ్జెట్ లో నిధులు కేటాయించింది రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్న ప్రభుత్వానికి రాష్ట్ర రైతుల తరపున తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో రైతులకు వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్ లో 25% వ్యవసాయానికి నిధులు కేటాయించడం ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. గత ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ కేటాయింపు చేస్తూ రైతులను ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. దేశంలోనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కేవలం మన ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి, విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ఇప్పటికే 6 గ్యారెంటీల పథకాలను నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో ఎక్కువ శాతం నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించిండ్రు. ఇది గడిల పాలన కాదు, ప్రభుత్వం అని చెప్పేసి ఈ బడ్జెట్ ద్వారా నిరూపించిండ్రు. ఎందుకంటే రైతులకు 25% నిధులు కేటాయించడం అన్నది ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు, మన ప్రజాప్రభుత్వం చేసింది. అదే కాకుండా ఈ బడ్జెట్లో 2,91,159 కోట్లలో అగ్రికల్చర్కు అంటే వ్యవసాయానికి 72,650 కోట్లు, అదేవిధంగా ఉద్యాన పంటలకు 737 కోట్లు, సాగునీటికి 26 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1980 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,301 కోట్లు కేటాయించడం అన్నది అన్నదాతకు ప్రభుత్వం సముచిత న్యాయం కల్పించిందని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించిందో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంక్షేమ పథకాలు అందరికీ వచ్చే విధంగా బడ్జెట్ను కేటాయించింది. అదేవిధంగా విద్యా వైద్య ఆరోగ్య శాఖలకు కూడా సముచిత న్యాయం కల్పించింది. రానున్న రోజుల్లో ఇప్పుడు 6 గ్యారెంటీలలో 200 ఉచిత విద్యుత్ కానీ, మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కానీ, 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తుందో రాబో రోజులలో మిగతా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవ్వడానికి రెడీగా ఉంది. రానున్న రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వము సంక్షేమ పథకాలు కొద్దిగా